వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాసెస్. సో ఇవాళ రీజనింగ్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సుమన్ ఇస్ ద వైఫ్ ఆఫ్ సన్ ఆఫ్ రాజేష్ అన్నారు. సుమన్ ఇస్ ద వైఫ్ ఆఫ్ సన్ ఆఫ్ రాజేష్. రాజేష్ యొక్క సన్ యొక్క వైఫ్ అవుతుంది. రాజేష్ యొక్క సన్ యొక్క వైఫ్ అంటే ఏమవుతుంది అంటే డాటర్ ఇన్ లా అవుతుంది. ఏమవుతుంది అంటే డాటర్ ఇన్ లా అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ డి. Seeing a woman sitting next to him, Gaurav said, "She is the sister of my wife's husband." ఓకేనా, తన వైఫ్ యొక్క హస్బెండ్ కి సిస్టర్ అన్నమాట. వైఫ్ యొక్క హస్బెండ్. సో ఎవరు చెప్తున్నారు? గౌరవ్ చెప్తున్నాడు. గౌరవ్ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే తన వైఫ్ యొక్క హస్బెండ్ అని చెప్తున్నారు. సో తన వైఫ్ యొక్క హస్బెండ్ అంటే తనే అవుతాడు కదా, గౌరవే అవుతాడు. సో గౌరవ్ యొక్క సిస్టర్, సిస్టర్ ఆఫ్ మై వైఫ్స్ హస్బెండ్. వైఫ్ హస్బెండ్ కి ఏమవుతారు? సిస్టర్ అవుతారంట. అంటే గౌరవ్ కి ఏమవుతారు అంటే సిస్టర్ అవుతారు. సో గౌరవ్ కి సిస్టర్ అవుతారు. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, గణేష్ was walking with the granddaughter of father of his mother's brother. మదర్స్ బ్రదర్ యొక్క మదర్ ఉన్నారు, మదర్ కి ఒక బ్రదర్ ఉన్నారు. మదర్ యొక్క బ్రదర్ యొక్క ఫాదర్ అంటే ఏమవుతారు? మదర్ యొక్క బ్రదర్ యొక్క ఫాదర్ అంటే తినికి కూడా ఫాదరే అవుతారు. సో బ్రదర్ కి కూడా ఫాదరే అవుతారు. సో వాళ్ళ గ్రాండ్ డాటర్ తో దీనికి ఫాదర్ ఎవరు? మదర్ యొక్క బ్రదర్ వచ్చేసి ఫాదర్. ఆ ఫాదర్ యొక్క డాటర్ తో నడుస్తున్నారు. ఆ ఫాదర్ యొక్క డాటర్ అంటే దట్ మీన్స్ మదర్స్ బ్రదర్ యొక్క ఫాదర్ యొక్క గ్రాండ్ డాటర్. ఫాదర్ కి గ్రాండ్ డాటర్. ఈ గ్రాండ్ డాటర్ ఎవరి కూతురు అంటే బ్రదర్ యొక్క కూతురు. దట్ మీన్స్ ఇప్పుడు ఏమడిగారు అంటే విత్ హూమ్ వాజ్ గణేష్ వాకింగ్ అంటే గణేష్ వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ గణేష్ ఉంటాడు. సో గణేష్ ఇక్కడ వచ్చేసి గ్రాండ్ డాటర్. సో బ్రదర్ యొక్క డాటర్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు అంటే కజిన్స్ అవుతారు. అదే సేమ్ పేరెంట్స్ యొక్క చిల్డ్రన్ అయితే వాళ్ళు సిబ్లింగ్స్ అయ్యేవాళ్ళు, కానీ డిఫరెంట్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు ఏమవుతారు అంటే కజిన్స్ అవుతారు. దట్ ఈస్ కజిన్. ఆప్షన్ డి. సో ఇఫ్ స్వాతిస్ ఫాదర్ ఇస్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దివ్య. సో స్వాతి యొక్క ఫాదర్ దివ్య యొక్క మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంట. సో దివ్యకి ఒక మదర్ ఉన్నారు. ఆ మదర్ యొక్క ఫాదర్ ఏమవుతారు అంటే స్వాతిస్ ఫాదర్ అంట. ఓకేనా, స్వాతిస్ ఫాదర్ అంటే సమ్వేర్ ఇక్కడో లేదా ఇక్కడో స్వాతి ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ ఇచ్చాడు చూడండి ఇంటర్ కనెక్షన్. ఓకే, దివ్య ఎవరి డాటర్ అంట? మాన్యా యొక్క డాటర్. సో ఇక్కడ మాన్యా ఉంటుంది, ఇక్కడ స్వాతి ఉంటుంది. ఇక్కడ మాన్యా ఉంటుంది అండ్ ఇక్కడ స్వాతి ఉంటుంది. ఇక్కడ స్వాతిస్ ఫాదర్ ఉంటారు. సో then how is the father of Manya's husband is related to Divya? Okay, Manya's husband యొక్క father. ఓకేనా, మాన్యాస్ హస్బెండ్ యొక్క ఫాదర్. సో మాన్యాకి ఒక హస్బెండ్ ఉంటారు. ఆ హస్బెండ్ యొక్క ఫాదర్ ఏమవుతారు? ఎవరికి? దివ్యకి ఏమవుతారు? ఆ హస్బెండ్ యొక్క ఫాదర్ అంటే ఇటు సైడ్ ఫాదర్ యొక్క ఫాదర్ అంటే ఏమవుతారు? గ్రాండ్ ఫాదరే అవుతారు కదా. సో ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ బి అవుతుంది. సలోని ఇస్ ద డాటర్ ఆఫ్ ఓన్లీ సన్ ఆఫ్ కార్తిక్. ఓకేనా, కార్తిక్ కి ఒక్కడే సన్ ఉన్నాడు. ఆ ఒక్క సన్ యొక్క డాటర్ ఎవరు అంటే సలోని. ఎవరు? సలోని. నెక్స్ట్, నిరుపమ ఇస్ ద మదర్ ఆఫ్ దీపక్. సో నిరుపమ ఎవరు అంటే మదర్ ఆఫ్ దీపక్. దీపక్ యొక్క మదర్. సో ఇక్కడికైతే కనెక్షన్ లేదు. దెన్ ఆఫ్టర్ వి షల్ సీ. దీపక్ మదర్ ఎవరు? నిరుపమ. యామినీస్ ఓన్లీ సన్. యామినికి ఒక్కడే సన్ ఉన్నాడు, అంకిత్. ఆ అంకిత్ ని ఎవరికిచ్చి పెళ్లి చేశారు అంటే యామిన్ కి ఓన్లీ సన్ అంకిత్ ఉంటే ఆ అంకిత్ ని నిరుపమకి ఇచ్చి పెళ్లి చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ సన్ అంటే ఇతను మేల్ అవుతారు, నిరుపమ ఫిమేల్ అవుతుంది. ఓకే,
ఆల్రెడీ నిరుపమ మదర్ ఆఫ్ దీపక్ అన్నారు, ఎట్లయినా ఫిమేలే అవుతుంది. దెన్ అంకిత్ వచ్చేసి సన్ అవుతారు. కార్తిక్ ఈజ్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దీపక్. సో కార్తిక్ ఏమవుతారు? పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దీపక్ అవుతారు. సో దీపక్ కూడా ఏమవుతారు? పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. అంటే దీపక్ ఇక్కడ వస్తాడు. సో దీపక్ యొక్క పేరెంట్స్ ఏమవుతారు? నిరుపమ అలాగే అంకిత్ అవుతారు. అంకిత్ వచ్చేసి ఫాదర్, నిరుపమ వచ్చేసి మదర్ అవుతారు. సో ఇప్పుడు వీళ్ళు ఇద్దరు సిబ్లింగ్సా లేదా కజిన్సా చూడాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నారు? హౌ ఈస్ కార్తిక్ రిలేటెడ్ టు అంకిత్ అన్నారు. అండ్ దెన్ కార్తిక్ ఈస్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దీపక్ అన్నారు. సో ఇక్కడ చూడండి, సలోని ఈజ్ అ డాటర్ ఆఫ్ ఓన్లీ సన్ ఆఫ్ కార్తిక్ అన్నారు. ఓకేనా? కార్తిక్ కి ఒక్కడే సన్ ఉన్నాడు. ఆ సన్ ఎవరు అంటే అంకిత్ అవుతాడు. ఓకేనా? ఇక్కడ మనకి ఇచ్చిన కనెక్షన్ ని బట్టి కార్తిక్ ఓన్లీ సన్ ఎవరు అవుతారు అంటే అంకిత్ అవుతాడు. సో కార్తిక్ యొక్క సన్ అంకిత్, అంకిత్ యొక్క చిల్డ్రన్ నిరుపమ అండ్ అంకిత్ యొక్క చిల్డ్రన్ ఏమవుతారు అంటే సలోని అండ్ దీపక్ అవుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పర్సన్ ఉన్నారు, దట్ ఈస్ యామిని. యామిని వచ్చేసి ఇక్కడ అంకిత్ యొక్క మదర్ అవుతారు. అండ్ హియర్ కార్తిక్ బికమ్స్ ఫాదర్. ఒక్కసారి చూడండి, హౌ ఇస్ కార్తిక్ రిలేటెడ్ టు అంకిత్? సో ఆబ్వియస్లీ కార్తిక్ ఏమవుతారు అంకిత్ కి అంటే ఫాదర్ అవుతారు. సో దట్స్ our option is option D. So introducing Ravina, Nitish said she is the maternal grandfather of my sister's son. So my sister's son, నా సిస్టర్ కి ఒక సన్ ఉన్నారు. ఓకేనా? నా సిస్టర్ కి అంటే నాతో పాటుగా ఒకళ్ళు ఎవరో ఉన్నారు. లెట్ దిస్ బి బ్లాంక్. సో ఇంట్రడ్యూసింగ్ రవీనా, నితీష్ సెడ్. ఎవరు చెప్పారు ఈ మాట అంటే నితీష్ చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే షీ ఈస్ ద మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ మై సిస్టర్స్ సన్ అని చెప్పారు. మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ మై సిస్టర్స్ సన్. సో ఒక్కసారి చూడండి, ఎవరు చెప్తున్నారు? రవీనాని ఇంట్రడ్యూస్ చేస్తూ నితీష్ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? నితీష్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే గ్రాండ్ మదర్ ఆఫ్ మై సిస్టర్స్ సన్. అంటే నితీష్ కి ఒక సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ యొక్క సన్ ఏమవుతారు అంటే ఆ సిస్టర్ యొక్క సన్ ఏమవుతారు ఇతనికి అంటే నెఫ్యూ అవుతారు కదా. సో ఇక్కడ అతని గురించి ఎటు డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ చూడండి నెఫ్యూ అవుతారు. షీ ఈస్ ద మెటర్నల్ గ్రాండ్ మదర్. ఓకేనా? తినేమవుతారు అంటే మెటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు. ఎవరు? రవీనా అనే ఆమె. ఓకేనా? రవీనా మెటర్నల్ గ్రాండ్ మదర్ అయ్యారు అంటే తిను మదర్ యొక్క మదర్. ఓకే, ఇప్పుడు చూడండి ఏమడిగారు అంటే హౌ ఈస్ రవీనా రిలేటెడ్ టు నితీష్. సో రవీనా నితీష్ కి ఎలా రిలేట్ అవుతుంది? సో నితీష్ కి ఎలా రిలేట్ అవుతుంది అంటే ఇక్కడ రవీనా వచ్చేసి నితీష్ యొక్క మదర్ అవుతారు. రవీనా బికమ్స్ నితీష్ మదర్. రవీనా ఏమవుతారు అంటే నితీష్ యొక్క మదర్ అవుతారు. దట్ ఈస్ ఆప్షన్ సి. సో లుకింగ్ అట్ అ పిక్చర్ ఆఫ్ ఉమెన్, శామ్యుల్ ఏం చెప్పారు అంటే షీ ఈస్ ద మదర్ ఆఫ్ మై ఫాదర్స్ బ్రదర్స్ డాటర్. ఫాదర్ యొక్క బ్రదర్ అంట, ఫాదర్ యొక్క బ్రదర్, ఆ ఫాదర్ యొక్క బ్రదర్స్ డాటర్ అయింది. ఫాదర్ యొక్క బ్రదర్ అంటే తినికి ఫాదర్ అవుతున్నారు. ఫాదర్ యొక్క బ్రదర్ వచ్చేసి అంకుల్ అవుతారు. అంకుల్ యొక్క డాటర్, దట్ ఈస్ షీ బికమ్స్ ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ పర్సన్ చెప్పే పర్సన్కి ఏమవుతుంది అంటే శామ్యుల్ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒక డాటర్ ఉంది. సో ఇక్కడ ఈ డాటర్ ఎవరైతే ఉన్నారో ఈ డాటర్ యొక్క మదర్ అంట. ఈ డాటర్ యొక్క మదర్ అవుతారు. ఈ డాటర్ యొక్క మదర్ అంటే ఒక్కసారి చూడండి, ఇతనేమవుతాడు? హస్బెండ్ అవుతాడు. హస్బెండ్ యొక్క బ్రదర్ వచ్చేసి తిన ఫాదర్ అవుతారు. ఆ ఫాదర్ యొక్క సన్ వచ్చేసి శామ్యుల్ అవుతాడు. సో మనకి ఇక్కడ వచ్చే ఆప్షన్ ఏంటి అంటే హస్బెండ్స్ బ్రదర్స్ సన్ అన్నమాట. హస్బెండ్స్ బ్రదర్స్ సన్. ఓకే, ఇక్కడ పాయింటింగ్ టు అ ఉమెన్, రామ్ సెడ్ హర్ డాటర్ ఈజ్ మై సన్ ఇన్ లాస్ వైఫ్ అని చెప్పారు. సో సన్ ఇన్ లా యొక్క వైఫ్ అంట. సన్ ఇన్ లా యొక్క వైఫ్ అంటే డాటరే కదా అవుతుంది. సో డాటర్ అవుతుంది. సో ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఉమెన్ ని చూపిస్తూ ఏమని చెప్పారు?
తన కూతురు నా అల్లుడి భార్య అని చెప్పారు. తన కూతురు నా అల్లుడి భార్య అంటే ఈయనే కదా ఆబ్వియస్ గా ఫాదర్. ఆబ్వియస్ గా ఫాదర్ ఎవరు అవుతారు అంటే ఈ పర్టికులర్ పర్సన్ హూ ఇస్ రామ్ అవుతారు. రామ్ యొక్క వైఫ్ గురించి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు హౌ ఇస్ రామ్ రిలేటెడ్ టు ద ఉమెన్ టు హూమ్ హీ ఈస్ పాయింటింగ్ అంటే ఏమవుతారు అంటే హస్బెండ్ అవుతారు. దట్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి క్యూ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్. క్యూ వచ్చేసి ఆర్ యొక్క మదర్ అవుతారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ జెండర్ ఎవరిది ఇచ్చారు? క్యూది ఇచ్చారు, మదర్ అన్నారు. సో పి ఈజ్ హస్బెండ్ ఆఫ్ క్యూ. పి ఏమవుతారు? హస్బెండ్ ఆఫ్ క్యూ. దెన్ ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. ఎస్ జెండర్ ఏమిచ్చారు? మేల్ అని ఇచ్చారు. దెన్ హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఎస్. పికి ఎస్ కి ఎలాంటి రిలేషన్ ఉంది అని అడిగారు. ఇక్కడ చూడండి పి క్లియర్ గా మేల్ జెండర్ అంటే ఖచ్చితంగా తిన ఫాదర్ అవుతారు. సో ఫాదర్ అలాంగ్ విత్ దాట్ ఇక్కడ వచ్చేసి సన్. సో ఇక్కడ అడిగింది ఏంటి? పిఎస్ కి. ఓకే, పిఎస్ కి ఏ రిలేషన్ ఉంది? ఎస్ కి పితో ఎలాంటి రిలేషన్ ఉంది అన్నారు. ఎస్ కి పితో ఏ రిలేషన్ ఉంటుందమ్మా? ఫాదర్ రిలేషన్ ఉంటుంది. సో ఇవాళ రీజనింగ్ క్వశ్చన్స్ ని ఇక్కడతో ఎండ్ చేద్దాం. మీకు కనుక మా వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.